వెలుగు దినపత్రిక ఇవాళ మరి ఎందుకో కంప్లీట్గా పిక్చర్ మారిపోయింది వెలుగు పత్రిక. సో దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో సమతుల్యత పాటించింది మేబీ కావచ్చు, ఆదాయానికి తగ్గ వాటా ఇది ఇటువంటి కొన్ని వేసింది. సో వాటి గురించి మనం మాట్లాడదాం. కానీ V6 వెలుగు దినపత్రిక సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఇవాళ పత్రిక. ఎందుకంటే యాక్చువల్ మున్సిపల్ ఎన్నికల్లో 44% వస్తుంది అని అట్లా చెప్తుంది. సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఈ పత్రిక ఇవాళ వెలుగు దినపత్రిక. దాంట్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి? కుల గణాంకాలు, రిజర్వేషన్లు, జనాభా శాతం, వీటిని ప్రధానంగా తీసుకుందట. ప్రాతినిధ్యం, ఎన్నికల కోణం, పట్నాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ 32 నుంచి 34% లాంటి సంఖ్యలతో కథనాలు వేసిందట. ప్రధానంగా ఈ వేసిందట. తద్వారా ఏమైంది? సామాజిక న్యాయం కోణం వెనుకబడిన వర్గాల కోసం వెలుగు దినపత్రిక స్పేస్ ఇచ్చిందని చెప్పి ChatGPT చెప్తా ఉంది. ఇది మనది కాదు. విశ్లేషణ ఏంది అని అంటే ఇది డాటా ఆధారిత సామాజిక పత్రిక. డాటా ఆధారిక అంటే డాటాను వాడి సామాజికమైనటువంటి అంశాలను కృషిస్తా ఉందనేది ఇక్కడ. ఈ అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపై స్పష్టమైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట. అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట. ఎడిటోరియల్ అది దృష్టి పెట్టిందట. పదాలు, ఏం పదాలు రాసింది? ఈ వెనకబడిన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం, అన్యాయం, హక్కులు, జనాభా, సమానత్వం. ఇది ఇవాళ పత్రికలో వచ్చినటువంటిది. అయితే మరి ఏమన్నా మార్పు వచ్చిందా తెలియదా? మళ్ళీ అంకం రవి సార్ టేక్ ఓవర్ చేసిండా, ఏం సంగతి ఈ పేపర్ అని తెలియదు. కానీ విశ్లేషణ ఇగో ఈ విధంగా ఉంటే పక్షపాతం ఏమన్నా ఉందా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం కనిపిస్తా ఉంది. ఈ వర్గాల పట్ల పక్షపాతంగా ఉంది ఈ పత్రిక అని, వీళ్ళ పక్షపాతంగా ఉన్నా కూడా పక్షపాతంగానే ఉందని చెప్తా ఉంది ChatGPT. చూడండి, అంటే దానికి ఏ ఇంటెన్షన్ లేదు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం కొంత కనిపిస్తుంది పేపర్లో అని చెప్తా ఉంది. ఇక అధికార వర్గాలపై ప్రశ్నించే ధోరణి కూడా ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి కూడా ఈ పత్రికలో కనిపిస్తుంది అని చెప్పి ఇవాళ వెలుగు దిన పత్రిక పైన ChatGPT ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇలా 10 తారీఖు కదా ఇచ్చిన విశ్లేషణ. దీంట్లో ఏ అంశాల మీద రేటింగ్ వచ్చింది వెలుగు దిన పత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది. దానికి 5కి 5 స్టార్స్ ఇచ్చేసింది ChatGPT. సామాజిక న్యాయం పైన ఈ పత్రిక ఫోకస్ పెట్టింది అని 5కి 5 ఇచ్చేసింది. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చింది అంటే ఎస్ ఇచ్చింది అని 5కి 5 రేటింగ్ ఇచ్చింది. 5కి 5 రేటింగ్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా అంటే ఎస్ విమర్శిస్తుందని 5కి 4 రేటింగ్ ఇచ్చింది. ఇవాళ టాప్ పత్రిక, ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు చదవాల్సిన పత్రిక వెలుగు దిన పత్రిక. ఇవాళ అంటే మిగతా పత్రికలు చూద్దాం, చూసినాక చెప్దాం. ఇది వెలుగు దిన పత్రికకు మొత్తానికి ఈనాడు, ఇక్కడ చూస్తే మనము ఈనాడుకు ప్రభుత్వ విమర్శ ఉన్న సాఫ్ట్ టోన్లో ఉంది. ఇక ఆంధ్రజ్యోతి ప్రభుత్వ విమర్శ ఉన్నా అది అగ్రకులాల కోసం ఉంది. రైట్, ఇక్కడ సాక్షిలో ప్రభుత్వ విమర్శ 0 ఉంది. వాస్తవానికి ఇవాళ టాప్ పత్రిక 10వ తారీఖు 1వ నెల 2026 రోజు ప్రచురించబడ్డటువంటి వెలుగు దిన పత్రిక ఈ 4 పేపర్లలో టాప్ పత్రికగా ఉంది.